హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హస్త సాముద్రిక శాస్త్రవేత్త నాయుడు గోపాలకృష్ణ గారు. హస్త సాముద్రికంలో మనకున్న అనేకమైన సందేహాలకి గురువు గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే అండి. గురుదేవ, మన సనాతన ధర్మంలో హిందువులందరూ కూడా కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని సూత్రాన్ని మానేసి ఏదో హోమం చేస్తే ఫలితం వస్తుందని, ఏదో పూజ చేస్తే ఏదో దొరుకుతుందని, ఇంకేదో చేస్తే ఏదో మన ఒంటి మీద తెలిగిపోతుందని ఇలా అపోహల్లో బ్రతుకుతున్నారు. కొన్ని జ్యోతిష్యం అవ్వచ్చు, ఇలాంటి రంగాల్లో తీవ్ర స్థాయికి చేరుకున్నది. పూజల వల్ల మన తలరాతలు మారతాయి అనేది అసలు టంకా పోరుగా చెప్పడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. హస్త సాముద్రికం దాన్ని ఆమోదిస్తుందా? ఆమోదించదు. హస్త సాముద్రిక శాస్త్రం సనాతన ధర్మాన్ని సమర్థిస్తుంది, కానీ ఈ అపోహలు సృష్టించి మనం ఎదిగిపోవటానికి వేరే వాళ్ళు కారణం అవుతారని, దానికి ఏదో చేయాలని చెప్పేటువంటివి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాముద్రిక శాస్త్రం సమర్థించదు. సాముద్రిక శాస్త్రం ఏమిటి? అసలు సనాతన ధర్మమే సమర్థించదు. మీరు సనాతన ధర్మంలో ఏం చెప్పారో చూడండి. అంటే ప్రతి వాళ్ళకి ఇది ఒక ప్యాషన్ కింద మారైంది ఇప్పుడు. అంటే ఆ పదం వస్తే సరిపోతుందా? సనాతన ధర్మం అంటే సరిపోతుందా? సనాతన ధర్మం ఏం చెప్తోంది? మనల్ని మనం నమ్ముకొని మనల్ని మనం సరి చేసుకుంటే మన అభివృద్ధిని మనం పొందవచ్చు. ఇది సనాతన ధర్మం. దానికి భగవంతునిపై నమ్మకాన్ని ఉంచు. ఎందుకనంటే ఈ జన్మ, ఈ జీవితం మనం కోరి తెచ్చుకున్నటువంటిది కాదు. మనం ఫలానా చోట పుట్టాలి, ఫలానా చోట ఉండాలి, ఈ వృత్తే చెయ్యాలని మనం ముందు రాసుకుని అనుకున్నామా? లేదు. మరి ఎలా జరిగింది ఇది? దానికి మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పినటువంటి మిగిలినటువంటి అన్ని మతాలని కాదని చెప్పినటువంటి ఒకే ఒక సూత్రం కర్మ. కర్మ కారణం జన్మ. ఎందుకనంటే మనం ఏ కర్మలను చేయాలి, ఏ కర్మలను చేస్తే మనం రుణబంధాలు ఏర్పడతాయి, ఆ రుణాల్ని మనం ఎలా తీర్చాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటిది సిద్ధాంతం మీద ఆధారపడి గత జన్మ కర్మలకు ఆధారంగా ఈ జన్మలో మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలకి సూత్రీకరించినటువంటిదే సాముద్రిక శాస్త్రం, ఇంకే శాస్త్రము కాదు. అంటే ఆ కర్మలకు అనుగుణంగా మన అరచేతిలో ఈ భావాలు, ఈ రేఖలు, ఈ గుర్తులు, ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఎలాగంటే మీకు ఒక విషయం చెప్తా. ఒక వ్యక్తి ఒక మంచి గాయకుడుగా మారాలి, అలాగే కళలు కానీ శాస్త్రాలు కానీ ఇంకా ఏ విషయాలైనా సరే అతనికి ప్రారంధంలో ఉండి దాన్ని పొందటానికి ఒక సూచన చేస్తూ మన చేతిలో ఈ రేఖల ముద్రలు ఏర్పడతాయి. అంటే ఒక మనం గాయకుడిని చూసుకోండి, ఒక నృత్య కళాకారుని తీసుకోండి, లేకపోతే ఒక అమరశిల్పి జక్కన్ లాంటి ఒక శిల్పిని తీసుకోండి. వాళ్ళకి ఆ లక్షణం ఎలా వచ్చింది? అప్పుడు నేర్చుకుంటే వచ్చేస్తుందా? సాధన వల్ల కొంత మెరుగవుతుంది, కానీ జన్మతః ఆ లక్షణం ఉంటేనే దాంట్లో తారాస్థాయికి చేరుకోగలరు. అవునా? అంటే పూర్వజన్మ సుకృతము అంటాం. అది మన సనాతన ధర్మం చెప్తుంది. పూర్వజన్మ సుకృతము. దాన్నే సైన్స్ చెప్పుద్ది. ఎలాగంటే ఒక మొక్క ఒక మామిడి కాయలు కాయాలి, ఆ టెంకలోనే ఆ లక్షణం ఉండాలి. అవును గురుదేవ్, అంతే కదా? దాన్ని మనం ఏ లక్షణం చెప్పేటువంటి ఆ మామిడి ఫలము ఉందో ఆ ఫలాలే కాస్తుంది. అది దానికి ఆ లక్షణం ఎక్కడొచ్చింది? బీజంలోనే ఉంది. అది ఎక్కడ పెరగాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు పూత పూయాలి, అది మనం ఎవరైనా చెప్పామా?
అది ఓ సీజన్ వచ్చేసరికి పూత పూయాలి, ఓ సీజన్ వచ్చేసరికి చిగురు వేయాలి, ఓ సీజన్లో అది పెరగాలి, పండవ్వాలి. అవును గురుదేవ. ఆ లక్షణాలు ఎక్కడున్నాయి? దాని బీజంలోనూ ఉంది. బీజంలోనే ఉన్నాయి. అయితే మనం తెలుసుకోవడం ద్వారా ఆ, దాని లక్షణాలు ఇంకా వృద్ధి చేయవచ్చు. ఓకే. అంటే ఒక మామిడికాయ మనం తీసుకున్నాం, అది ఒక 1/2 కేజీ సైజు కాస్తుంది అని చెప్పాడు మనకి. కానీ మనం నేలలో సారాన్ని పెంచి వాతావరణంలో పరిస్థితులకు అనుగుణంగా పెస్టిసైడ్స్ అవి వాడి దాని రక్షణ చేసి చేయటం వలన దాని సైజుని పెంచవచ్చు. అవును గురుదేవ. అవును. లేదా 100 కాయలు కాసేదాన్ని ఇంకొంచెం ఎక్కువ కాయలు కాసేలా చేయొచ్చు. చేయొచ్చు. అంతే తప్ప మామిడి చెట్టు విత్తనం పట్టుకొచ్చి జామకాయలు కాయించేటువంటి శక్తి ఎవరికి లేదు. ఉండదు. అది ఎక్కడ పెరగాలో కూడా దాని లక్షణంలో ఉంది. యాపిల్స్ సిమ్లాలోనే పెరుగుతాయి, అవును గురుదేవ. ఎడారిలో ఖర్జూరాలు ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. అవును గురుదేవ. ఇలాగా జన్మతః అవి పుట్టడానికి ముందే వాటి బీజంలో ఎక్కడ పెరగాలి, ఎలా పెరగాలి, ఏం పెరగాలి, ఏ రుచి ఉండాలి ఫిక్స్డ్. అలాగే మానవ జన్మకు కూడా మన కర్మానుసారం మనం ఎప్పుడు పెరగాలి, ఎలా పెరగాలి అనేటువంటి ఫిక్స్డ్. అవే రేఖల రూపంలో మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటాయి. దీన్ని చదవగలిగితే మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు, అధికమైనటువంటి ఫలితాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయవచ్చు. దీనికి ఎక్కడికో పూజలు చేయటం, జపం చేయటం అవుతుందా? మామిడి టెంక అక్కడ ఎక్కువ కాయాలంటే అక్కడ చేయాలి మనం, అవును గురుదేవ. అంతే తప్ప ఎక్కడో పూజ చేసేస్తే ఇది పెరిగిపోయి ఎక్కువ కాయలకి ఇస్తుందా? ఇవ్వద్దు. అలాగే మనలో ఉండేటువంటి శక్తి, మీరు మంచి మీ టాలెంట్ని పెంచుకుని ఇంకా మంచి యాక్టరు, యాంకరు, ఇంకా వృత్తిలోకి వెళ్ళాలంటే ఇక్కడ కృషి చేయాలి. అవును. అంతే తప్ప ఎక్కడో ఎవరికో ఏదో చేస్తే మీరు అమాంతం పెరిగిపోతారనుకోండి భ్రమ. ఇది సనాతన ధర్మం అని చెప్పడం తప్పు. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, అది సనాతన ధర్మం. చాలా చక్కగా చెప్పారు గురుదేవ.